డీటెయిల్స్ ముసుగు మరోసారి బట్టబయలైంది. గురువుపై ఉన్న వల్లమాలిన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. ఖమ్మం జిల్లాలో టీడీపీ శ్రేణులకు హింసను ప్రేరేపించేలా రేవంత్ పిలుపునిచ్చాడు. టీడీపీని దెబ్బకొట్టింది కేసీఆరే, తెలంగాణలో టీడీపీ లేకుండా చేసిండు, ప్రతిగా బీఆర్ఎస్ దిమ్మలు కూల్చిండి. ఇవి ఒక సీఎం హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి రేవంత్ చేసిన వ్యాఖ్యలు. హోంశాఖను నడుపున్న సీఎం ఇలా మాట్లాడవచ్చా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో తన గురువు రాజ్యమేలడం లేదనే అక్కసును తన మాటలతో బయటపెట్టాడు రేవంత్. తెలంగాణ రాష్ట్ర ఏపీలో ఉన్న గురువు చంద్రబాబుకు శిష్యరికం చేయడం, 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం రేవంత్ చేస్తోంది ఇదే. నీళ్ల పంపకాల్లో పైకి ఏపీతో కయ్యం పెట్టుకుంటున్నట్లు కవరింగ్ చేస్తున్న రేవంత్ మనసులో గురువుపై ఉన్న ప్రేమను మాటల రూపంలో బయట పెడుతూనే ఉన్నాడు. ఖమ్మం వేదికగా టీడీపీ శ్రేణులకు రేవంత్ పిలుపు హింసను ప్రేరేపించేలా ఉన్నాయి. గురువుపై వల్లమాలిన ప్రేమను వ్యక్తపరచడంలో మునిగి కాంగ్రెస్ పార్టీ నుంచి తాను సీఎం పదవిలో ఉన్నాననే విషయాన్ని మరిచాడు. అడ్డగోలుగా మాట్లాడుతూ అబాసుపాలయ్యాడు. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీకి చంద్రబాబుకు రేవంత్ సపోర్ట్ చేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేయడం ఏంటి అని కాంగ్రెస్ నాయకులకి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ రేవంత్ ఏ పార్టీలో ఉన్నాడో తెలియటం లేదంటూ వాపోతున్నారు. ఖమ్మంలో రేవంత్ మాటలు చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ తో అక్కసు వెళ్లగక్కినట్లు అర్థమవుతోంది. భేదాలు కాస్త రోడ్డున పడటం, స్వయంగా మంత్రులే తనపై విమర్శలు చేస్తుండటం జీర్ణించుకోలేకపోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్న సీఎం రేవంత్ అదంతా ఎప్పటిలాగే బీఆర్ఎస్ పై అక్కసు రూపంలో బయటపెట్టినట్లు అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తాను కాంగ్రెస్ లో ఉండి కేంద్రంలో బీజేపీతో జతకట్టిన టీడీపీపై తన అభిమానాన్ని బహిరంగంగా చాటుకోవడాన్ని అసలు కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఖమ్మం సభలో ఎప్పటిలాగే అబద్ధాలాడుతూ నిందలను మోపుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి అక్కస్సు వెళ్లగక్కారు. బీఆర్ఎస్ వల్లే తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగైందని, బీఆర్ఎస్ దిమ్మలను కూల్చాలని టీడీపీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయపరిచింది. స్వయానా హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం నోటి వెంట ప్రతిపక్ష బీఆర్ఎస్ జెండా దిమ్మలు కూల్చివేయాలంటూ విధ్వంసకర పిలుపు రావటం శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడడమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నేను రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్లకే ఎలాంటి అనుభవం లేకుండానే ముఖ్యమంత్రిని అయ్యా అంటూ వ్యాఖ్యానించడం బట్టిని ఉద్దేశించేనని కాంగ్రెస్ శ్రేణులు చెవులు కొరుకుంటున్నారు. నేనేదో గాలికి రాజకీయాల్లోకి రాలేదు, 40 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నా అని బట్టి విక్రమార్క చెప్పిన అదే రోజున రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారన్న చర్చలు కొనసాగాయి. కాగా కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంతసేపు ఎన్డీఏతో పొత్తులో ఉన్న టీడీపీ జెండాలు రెపరెపలాడటం గమనార్హం.